భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. 46.60 అడుగులు గోదావరి నీటి మట్టం చేరింది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దిగువకు 10,78,490 క్యూసెక్లు వరద ప్రవాహం వెళ్తోంది. ప్రస్తుతం భద్రాచలంలో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ రజనీకాంత్ ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే భారీ వర్షాలు పైనుంచి కూడా పడుతున్నాయి. పైనుంచి ఇంకా వరద ప్రవాహం ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలకి? సతీష్, భద్రాచలం వద్ద గోదావరి నిన్న ఉదయం నుంచి కూడా అత్యంత వేగంగా ప్రవహిస్తూ వస్తుంది. 36 అడుగుల నుంచి కాస్త 36 అడుగుల ప్రవాహం కొనసాగింది. ఈ రోజు ఉదయం తాజాగా తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా 46.60 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం చేరుకుందని చెప్పవచ్చు. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు 10 గంటల వరకు కూడా 46.60 అడుగుల వద్దే నిలకడగా ప్రవహిస్తున్న పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న గత 4-5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటు గోదావరికి ఇటు పైనుంచి కాళేశ్వరం ప్రాజెక్టు, తుపాలగూడెం ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి గోదావరి చెట్టును మరోపక్క మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు కిన్నెరసాని తో పాటుగా తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చేస్తుంది. తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి కూడా ఛత్తీస్గఢ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా తాలిపేరు ప్రాజెక్టుకు 20 గేట్లు రెండు అడుగుల మేర పైకెత్తి దాదాపు 6,000 క్యూసెక్ల నీరు కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. మరోపక్క కిన్నెరసాని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా 2 గేట్లు ఎత్తి 3,000 క్యూసెక్ల నీరు కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. గోదావరి వద్ద భద్రాచలం వద్ద గోదావరి ఇంకొక అడుగున్నర చేరుకుంటే మాత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఇప్పటికే 10,78,490 క్యూసెక్ల వరద ప్రవాహం దిగువకు కొనసాగుతుండగా ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు 10 గంటల వరకు కూడా స్టేబుల్ గా గోదావరి వరద ప్రవాహం అలాగే కొనసాగుతుంది. మరో 2-3 గంటల తర్వాత ఎగువన నుంచి కొంత వరద పోటెత్తే అవకాశాలు లేకపోవాలంటూ సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. మరో 2-3 గంటల తర్వాత కొంత వరద ప్రవాహం పోటెత్తితే రెండో ప్రమాద హెచ్చరిక అంటే 48 అడుగులు దాటి 49-50 అడుగులు కూడా వచ్చే అవకాశాలు లేకపోతుందని చెప్తున్నారు. మరోపక్క చెర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, పినపాక నియోజకవర్గాల పరిధిలోని ఆ వాగులు, వంకలు, పొంగిపొర్లే ప్రాంతాల్లో కూడా ప్రజలు ఆ ప్రాంతాల వైపు కూడా వాగులు, వంకల వైపు కూడా వెళ్ళొద్దు, పశువులు కూడా మేతకు ఆ ప్రాంతాల వైపు తీసుకెళ్లొద్దు అంటూ ఇప్పటికే పోలీసు రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ తో పాటు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు కూడా ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి తాజాగా నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చెర్ల, వాజేడు, దుమ్ముగూడెం ప్రాంతాల్లో చెర్ల దుమ్ముగూడెం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారికి 50 అడుగులు వస్తే ఆ రహదారిలో మాత్రం రాకపోకలు నిలిపివేస్తా ఉంటే ఇప్పటికే భద్రాచలం రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. భద్రాచలం వద్ద మాత్రం గోదావరి స్నానఘట్టాలు, కళ్యాణకట్ట వద్ద పోలీసు పహారా కొనసాగుతుంది. అక్కడ కళ్యాణకట్ట, స్నానఘట్టాలు కూడా నిన్న ఉదయం నుంచి కూడా నీట మునిగిన పరిస్థితి అయితే తాజాగా నెలకొన్న పరిస్థితులు ఏర్పడుతుంది. ఓవరాల్ గా భద్రాచలం వద్ద గోదావరి మరోసారి మౌగ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయి. ఈ గడిచిన 35 రోజుల్లో 35 అడుగుల మేర మాత్రానికి స్టేబుల్ గా వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.